సురేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఈయనకి ఇటు వచ్చి మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వీళ్ళందరూ ఇక్కడికి వస్తారని తెలియదు, లేదా కొంచెం గంట ముందు వచ్చేవాడిని. మా మంజుష, మా ఉదయ్ భాను గారు, మా భార్గవి, మా రాజీవ్ కనకాల్ గారు, మా శ్రీరామ్. చాలా రోజుల తర్వాత కలిసి పనిచేసాం. అదే ఫస్ట్ విజయం డాటర్ ఆఫ్ ప్రసాద్ రావుకి. నేను సురేష్, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ రామారావు సుబ్బలక్ష్మి. మనకి గతంలో లెటర్స్ రాసుకునేటప్పుడు అనుకుంటా డాటర్ ఆఫ్ అనో సన్ ఆఫ్ అనో రాసేవాళ్ళం. మర్చిపోయాం, చాలా మర్చిపోతున్నాం. మన తల్లిదండ్రులను మర్చిపోతున్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మర్చిపోతున్నాం, మన బాధ్యతని మర్చిపోతున్నాం. వీటన్నిటినీ గుర్తు చేస్తూ రూపొందించిన అద్భుతమైన దృశ్య కావ్యమే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. ప్లీజ్ మీ అందరికీ చెప్తున్నా, మనకు సంబంధించిన ప్రతి విషయం, మన జీవితంలో మనం ముందుకు నడిపించే ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు ఎప్పుడూ మనకి గుర్తుండాలి, వాళ్ళ ఉనికిని మనం చాటుతూనే ఉండాలి. అలా మళ్ళీ ఈరోజు నా తల్లిదండ్రులను గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చేలాంటి గొప్ప టైటిల్ని పెట్టిన మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ సినిమాలో నేను ఈ వెబ్ సిరీస్లో రెండు వేరు కాదండి, సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఏమైనా ఈరోజు ఫస్ట్ టైం అనిపిస్తుంది శ్రీరామ్ను మనస్ఫూర్తిగా అభినందించాలి. ఓ గొప్ప వారధి. ఇది టీవీ, అది సినిమా రెండూ లేవు, ఒకటే ఉంది, కెమెరా ముందు ఆర్టిస్టులు ఉంటారు అని చెప్తున్నాడు. అది మాత్రం నిజంగా శ్రీరామ్కి నమస్కారాలు తెలియచేయాలి. ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావులో నేను ఫస్ట్ టైం నా మాండలికం మార్చారు. నేను గోదావరి జిల్లాల అబ్బాయిని, కానీ ఫస్ట్ టైం నాతో నెల్లూరు మాట్లాడించారు. మేడం మీరు చాలా బాగా రాశారండి డైలాగులు. అందుకు నేను దగ్గరుండి ఎవరిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు రాత్రులు వాళ్ళతో ఫోన్లో మాట్లాడేవాళ్ళని. ఆ సాగదీయటం ఎలా ఉంటుంది, వంపడం ఎలా ఉంటుంది, కామాలేంటి, పున్ స్టాప్లు ఏంటని మ్యాక్సిమం. ఇందాక ఇప్పుడే మా డైరెక్టర్ ఆయన సురేష్ జోనల్ గారు బాగా చేశారండి, స్లాంగ్ బాగా మాట్లాడారన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉదయ్ భాన్ గారు, నేను ఎప్పుడు చాలామందిని ఇంటర్వ్యూ చేశాను, దాదాపు 1200 ఇంటర్వ్యూస్ చేశాను, చాలామంది హీరోలను కలిశాను. కొంతమందిని కలిసినప్పుడు కొన్ని అడగాలనిపిస్తుంది. మిమ్మల్ని చూసినప్పుడు అడగాలనిపించింది, మీరు నాగార్జున గారు మీరు ఏం చేస్తారు సార్, ఏం చేస్తూ ఉంటారమ్మా, ఏం తింటూ ఉంటారమ్మా, ఎలా అమ్మా, ఏంటమ్మా ఇదంతా? నాగ చైతన్య గారు ఏం తింటారో అది తింటానండి, నాగార్జున గారు ఏం తింటారో నాకు తెలియదు. ఆయనకి నాకు చాలా గ్యాప్. అండ్ ఉదయ్ భాన్ గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ చాలా చాలా గార్జియస్ లేడీ ఆవిడ. ఈ ఇందులో పర్టికులర్గా చాలా మంచి ఫెరోషియస్ క్యారెక్టర్ చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. రాజీవ్ కనకాల్ గారు, నేను గురించి ఒక్క మాట ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈయన అన్నయ్య అని పిలుద్దామని అవకాశం ఇచ్చారు. బాబు మీకు దండం. ఎందుకంటే నా నట శిక్షకులు అయితే హ్యాపీ నా నట గురువులు, నా నట శిక్షకులు దేవదాస్ కనకాల్ గారు, లక్ష్మీ మేడం గారి శిష్యరికంలో మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్లో నేను అప్పట్లో బెస్ట్ యాక్టర్ తీసుకున్నా. వాళ్ళ శిష్యరికం నుంచి వచ్చాను. ఈరోజు నేను అన్నం తింటున్నానంటే మా గురువులే కారణం. వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రణామాలు తెలియజేసుకుంటున్నా. అప్పుడు రాజీవ్ గారు అక్కడికి వచ్చేవాళ్ళు, మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు. ఈయన చూడటానికి కట్టెన్లు అవి తీసేలా చూసేవాళ్ళం. రాజీవ్ గారు వచ్చి ఎంత బాగున్నాడు, ఈయన భలే ఉన్నాడే, చూడాలి. నేను మా ఫ్రెండ్ నాగేశ్వరరావు అనమాట. ఒక ఫోటో కూడా దిగా నా దగ్గర సాక్ష్యం ఉంది. అప్పుడు ఇంత యాక్చువల్ ఎప్పుడైనా వస్తుందేమో అవకాశం అనుకున్నా. నిజంగా కృష్ణ గారు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను, కానీ ఇద్దరం ఒకేసారి ఫ్రేమ్లో షేర్ చేసుకోలేదు. ఫ్రేమ్ అండ్ స్క్రీన్ ఈ సినిమాలోనే. తమ్ముడిగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. రాజీవ్ కనకాల్ గారిని చాలాసార్లు అన్న అని పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తిను ఎక్కడో చూశాను, ఫస్ట్ రోజు షూటింగ్లో అనుకున్నాను, ఎక్కడ చూశాను, ఎక్కడ చూడలేదు, ఎక్కడ చూసినా ఏమే చిన్నప్పటి నుంచి ఉంది కదా. తర్వాత అనుకుంటే అప్పుడు అడిగేదా, నువ్వు అది చేసావు కదా, నాతో ఇది చేసావు కదా అని. సో నైస్, చాలా బాగా చేశారండి మీకు కూడా. అండ్ మా శ్రీరామ్ అన్న, చాలామందికి ఒక బలం, ధైర్యం మా శ్రీరామ్ అన్నయ్య. నాకు శ్రీహర్ అన్నయ్య తర్వాత ఎప్పుడన్నా కష్టం వస్తే ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేవాడు. శ్రీహర్ అన్నయ్య ఎప్పుడన్నా ఏం పర్లేదురా అనేవాడు. అలా మా శ్రీరామ్ అన్న నాకు అండగా ఉంటాడు ఎప్పుడు. తన ప్రతి సీరియల్ కానీ సినిమా కానీ ఏం చేసినా నేను సెంటిమెంట్, నువ్వు ఒకసారి ఉండాలంటాడు. ప్రతి సీరియల్లోనూ ఫస్ట్ 3 or 4 ఎపిసోడ్స్లోనూ ఎక్కడో ఒక చోట నన్ను ప్లేస్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ శ్రీరామ్ అన్న. మళ్ళీ ఈ సినిమాలో కూడా ఎంత మంచి వేషం ఇచ్చినందుకు. అండ్ మా డైరెక్టర్ గారు కృష్ణ గారు,
నేను రిక్కీ అప్పుడే చెప్పాను ఒకరోజు, ఎవరో నన్ను తర్వాత కూడా అడిగారు అంత మంచి మాట అంత గొప్ప మాట అని. ఫస్ట్ టైం స్క్రీన్ ప్లే మాట్లాడిన వెబ్ సిరీస్ రిక్కీ అని చెప్పాను. స్క్రీన్ ప్లే మనతో మాట్లాడుతుంది, అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే చేశారు కృష్ణ గారు రిక్కీకి, ఇప్పటికీ గుర్తు నాకు. తర్వాత మళ్ళీ విరాట్ పర్వం కానీ, తర్వాత ఇప్పుడు ఇది కానీ మీతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది కానీ మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అది ఒక విషయం, దగ్గరికి వచ్చి మాట్లాడితే చాలా టైం తీసుకుంటున్నానమ్మా, ఏం లేదు. అందరూ డైరెక్టర్ గారు అండ్ సార్, నేను చాలాసార్లు అనుకుంటాను ఏంటి నేను బయట బాగానే ఉన్నాను, అక్కడ బయట అక్కడ చూస్తే నల్లగా కనిపిస్తున్నాను అనుకుంటారు. ఈ సినిమాలో ఇది మన వెబ్ సిరీస్లో బాగా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అన్నయ్య, నాకు దొరికిన మరో అన్నయ్య, ఈ సినిమా తర్వాత మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అండ్ సూర్య, రీసెంట్గానే సూర్య నాకు ఒక మెసేజ్ పెట్టాడు. కొంతమంది కొన్ని ధైర్యాలు ఇస్తూ ఉంటారు, వాట్సాప్ను ఊరికనే పిచ్చి పిచ్చిగా గుడ్ మార్నింగ్కి గుడ్ ఈవినింగ్లకి గుడ్ నైట్లకి పెట్టకండి, చిరాకు విసుగొచ్చేస్తుంది. అవి కాదు, ఒకళ్ళనొకరు ఎంకరేజ్ చేసుకోవడం, ఒకళ్ళనొకరు ప్రోత్సహించుకోవడం, ఓ 2 మాటలు ఇష్టమైతే చదువుతాడని మళ్ళీ గుర్తుపెట్టుకుంటాడు. సూర్య నాకు ఈ మధ్యన అలాంటి ఒక ధైర్యాన్ని ఇచ్చే మాటని చెప్పాడు. థ్యాంక్ యూ సూర్య. అండ్ అది నేను ఒక సినిమాలో యాక్ట్ చేశానండి, హీరోగా చేస్తే ఆ సినిమాకి సంబంధించిన నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యానన్నా. చాలా చాలా బాగా మాట్లాడావు, ఈ సినిమా హిట్ అవ్వాలి, నీ పర్ఫార్మెన్స్ గురించి నాకు తెలిసి నీకు మంచి వేషం పడాలని చెప్పారు. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ మహేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు మర్చిపోయాం, లాస్ట్ మినిట్లో మీరేమమ్మా. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్స్ అండి, కొంచెం టైం తీసుకున్నాను, సారీ మీడియా మిత్రులందరికీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఎంటైర్ టీమ్. డాటర్ ఆఫ్ వరప్రసాద్. థ్యాంక్ యూ అండి, డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు.